సినిమాలు తీస్తూనే ఉన్నాడుగా. సో నాతో ఎక్కడ అసోసియేట్ అయ్యి 3 సినిమాలు తను చేసినవి నేను రిలీజ్ చేయడము, సక్సెస్ఫుల్గా న్యూ టాలెంట్తో సినిమా చేస్తున్నాడు. సో అలాగే బెక్కం గోపి చేస్తున్నాడు, ట్రావెల్ అవుతూ ఉన్నారు. అది ఇప్పుడు చాలా సినిమాలు కొత్త వాళ్ళ అంటే సినిమాలు రావడం జరిగింది, అవి రిలీజ్ లేక లేకపోతే కాని పరిస్థితి చాలా ఉన్నాయి. అంటే మీరు ఇలాంటి ఇప్పుడు దిల్రాజు డ్రీమ్స్ అనేది పెట్టారు, అట్లాగని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లాంటిది ఏదన్నా ఒకటి క్రియేట్ చేస్తే అలాంటి కొత్త సినిమాలు కూడా రిలీజ్ చేయని ఇట్లా ఓటీటీకి రావడానికి మీకు అది దీని ద్వారా ఏంటంటే మీరు ఏదైతే ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారో అది ఎంకరేజ్మెంట్ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది కదా. ఓటీటీ పెడితే ఇప్పుడు 2-3 తెలుగులో ఉన్నాయి, కానీ పర్ఫెక్ట్గా సినిమాల పైన కంటెంట్ లేదు. కంటెంట్ ల్యాబ్లలో నాకు తెలిసి ల్యాబ్లలో బట్ ఓటీటీ అనేది అంత ఈజీ ప్లాట్ఫామ్ కాదు. మనం అనుకోని టప్